బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సాయి సిద్ధార్థ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఠాగూర్ సినిమాను తలపించే సన్నివేశాలు. ఆసుపత్రి వైద్యుడు నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలైందంటూ మృతుడి బంధువుల ఆందోళన. ఈ రోజు ఉదయం పొట్టకు నీరు పట్టిందని రామకృష్ణ అనే వ్యక్తిని సాయి సిద్ధార్థ ఆసుపత్రిలో చేర్పించిన బంధువులు టెస్టుల పేరుతో వైద్యుడు సిబ్బంది తాత్సారం చేశారంటూ మృతుడి బంధువుల ఆరోపణ. అప్పటికే బాధతో మృతుడు పలు ఇబ్బంది పడినట్లుగా చెబుతున్న మృతుడి బంధువులు మధ్యాహ్నం రిపోర్టులు వచ్చాక కూడా పట్టించుకోకుండా ఇంటికి భోజనానికని చెప్పి వైద్యుడు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారంటూ చెబుతున్న మృతుని బంధువులు సాయంత్రం వరకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో పేషెంట్ పరిస్థితి విషమించి చనిపోయాడంటూ ఆరోపిస్తున్న మృతుని బంధువులు చనిపోయాక కూడా ఇంకా కోమాలానే ఉన్నాడంటూ తమను మభ్యపెట్టారని చెబుతున్న మృతుని బంధువులు టెస్టులు ట్రీట్మెంట్ పేరుతో తమ దగ్గర భారీగా డబ్బులు గుంజారని వాపోయిన వైనం. దీంతో మృతుని బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగిన పరిస్థితి. రామకృష్ణకు సాయంత్రం వరకు వైద్యం ఎందుకు అందించలేదని ప్రశ్నిస్తే తాను మధ్యాహ్నం వరకు మాత్రమే చూస్తానని, ఆ తరువాత చూడనని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపిన మృతుని బంధువులు ఆసుపత్రి వైద్యుడు అర్జున్, అతని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రామకృష్ణ మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన బంధువులు నిర్లక్ష్యం వహించి అమాయకుడైన వ్యక్తి మృతికి కారణమైన ఆసుపత్రి పైన, వైద్యుడు అర్జున్ సిబ్బంది పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇన్ని ఆరోపణలు వచ్చినా తానేమీ తప్పు చేయలేదంటూ చివరలో చిలక పలుకులు పలికిన ఆసుపత్రి వైద్యులు అర్జున్ సిబ్బంది. మృతుని బంధువులు ఆందోళనతో చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు ప్రాణానికి రేటు కట్టారని తెలుస్తోంది. ఇటువంటి వైద్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సాయి సిద్ధార్థ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఠాగూర్ సినిమాను తలపించే సన్నివేశాలు. ఆసుపత్రి వైద్యుడు నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలైందంటూ మృతుడి బంధువుల ఆందోళన. ఈ రోజు ఉదయం పొట్టకు నీరు పట్టిందని రామకృష్ణ అనే వ్యక్తిని సాయి సిద్ధార్థ ఆసుపత్రిలో చేర్పించిన బంధువులు టెస్టుల పేరుతో వైద్యుడు సిబ్బంది తాత్సారం చేశారంటూ మృతుడి బంధువుల ఆరోపణ. అప్పటికే బాధతో మృతుడు పలు ఇబ్బంది పడినట్లుగా చెబుతున్న మృతుడి బంధువులు మధ్యాహ్నం రిపోర్టులు వచ్చాక కూడా పట్టించుకోకుండా ఇంటికి భోజనానికని చెప్పి వైద్యుడు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారంటూ చెబుతున్న మృతుని బంధువులు సాయంత్రం వరకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో పేషెంట్ పరిస్థితి విషమించి చనిపోయాడంటూ ఆరోపిస్తున్న మృతుని బంధువులు చనిపోయాక కూడా ఇంకా కోమాలానే ఉన్నాడంటూ తమను మభ్యపెట్టారని చెబుతున్న మృతుని బంధువులు టెస్టులు ట్రీట్మెంట్ పేరుతో తమ దగ్గర భారీగా డబ్బులు గుంజారని వాపోయిన వైనం. దీంతో మృతుని బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగిన పరిస్థితి. రామకృష్ణకు సాయంత్రం వరకు వైద్యం ఎందుకు అందించలేదని ప్రశ్నిస్తే తాను మధ్యాహ్నం వరకు మాత్రమే చూస్తానని, ఆ తరువాత చూడనని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపిన మృతుని బంధువులు ఆసుపత్రి వైద్యుడు అర్జున్, అతని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రామకృష్ణ మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన బంధువులు నిర్లక్ష్యం వహించి అమాయకుడైన వ్యక్తి మృతికి కారణమైన ఆసుపత్రి పైన, వైద్యుడు అర్జున్ సిబ్బంది పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇన్ని ఆరోపణలు వచ్చినా తానేమీ తప్పు చేయలేదంటూ చివరలో చిలక పలుకులు పలికిన ఆసుపత్రి వైద్యులు అర్జున్ సిబ్బంది. మృతుని బంధువులు ఆందోళనతో చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు ప్రాణానికి రేటు కట్టారని తెలుస్తోంది. ఇటువంటి వైద్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. నా పేరు రాంబాబు అండి. మేము మార్నింగ్ హాస్పిటల్ జాయిన్ చేసామండి. పొద్దున్న 8 గంటలకు ఊపిరి రాయించి 10 గంటలకు తీసుకొచ్చానండి. 10 గంటలకు వాళ్ళకి రిపోర్టు, బ్లడ్ టెస్టులు, స్కానింగ్ రాశారు డాక్టర్ గారు.
రాసి రిపోర్ట్ రాని చెప్తా అన్నారండి. నేను కూడా అడిగానండి, మీ వల్ల అయిద్దా లేదా అంటే, లేదమ్మా ఇన్ఫెక్షన్ అయింది, ఏం పర్లేదు, నేను చేసి పెడతా అన్నారండి. 2 రిపోర్ట్ వచ్చినాయండి. 1 ఈ పోయినాకి వెళ్ళా అంట. ఇప్పుడు వచ్చి 5:30కి వచ్చాయండి. 5:30కి వచ్చి లేదమ్మా సీరియస్గా ఉంది, విజయవాడ కానీ గుంటూరు కానీ తీసుకెళ్ళిపోయినా అన్నారండి. అదేం సార్ పొద్దున చెప్పొచ్చు అంటే, నేను చెప్పే ట్రీట్మెంట్ అలా ఉంటుంది, ఇది లివర్ కంప్లైంట్ అలా ఉంటుంది, కోమాకి వెళ్ళాడు, మళ్ళీ స్పాన్ ఉంది అని చెప్పొచ్చారండి ఇప్పుడు దాకా. ఇప్పుడేమో లేదు సార్ అని చేసి చెప్తున్నారండి. ఇందాక అడిగితే నా టైం అవుతుంది 10 to 1:30 దాకా ఉంటాను, తర్వాత ఏమన్నా అని రెక్లెస్ సమాధానం చెప్తున్నారు సార్ డాక్టర్ గారు. ఎవరు అర్జున్ అవుతున్నాండి, మహేంద్ర గారు కాదండి, అర్జున్ అనే డాక్టర్ గారు చెప్తున్నారండి. మా కంపెనీ చూసింది అర్జున్ గారే అండి, మహేంద్ర గారు కాదండి. పేషెంట్ నా దగ్గరికి 10:30కి వచ్చారండి. ఆల్రెడీ లివర్ పేషెంట్, 3 సంవత్సరాల నుంచి లివర్ ప్రాబ్లమ్కి బయట హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఆల్రెడీ లివర్ పాడైపోయింది, పొట్టలో నీరు చేరింది, ప్లస్ ఏంటంటే లివర్ పూర్తిగా పాడైపోయింది అని చెప్పి ఆల్రెడీ పాత రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కడుపు నొప్పి అని నా దగ్గరికి వచ్చారండి. నేను చూశాను, 10:30కి చూశాను, రిపోర్ట్స్ అన్నీ రాశాను, పొట్టకి స్కాన్ రాశాను, అన్నీ చేసామండి. పొట్టకి స్కానింగ్ పంపించే ముందు నొప్పి తగ్గడానికి యాంటీబయాటిక్, పొట్టలో ఇన్ఫెక్షన్ అని చెప్పి రిపోర్ట్స్ అన్నీ చూసి మేము ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి అల్ట్రాసౌండ్కి వాటికి పంపించాము. పేషెంట్ 2 గంటలకు వచ్చారు. దాని తర్వాత సార్ పేషెంట్కి అప్పుడు వరకు బాగానే ఉన్నాడు. 4:45 నిమిషాలకి ఆ టైంకి సడన్గా ఆయనకి కొంచెం ఆయాసం వస్తుంది, కళ్ళు తిరుగుతుంది అంటే ఆక్సిజన్ పెట్టాము. నేను వెంటనే వచ్చి చూసిన తర్వాత పేషెంట్కి పల్స్ లేదు. నేనేమో ఈసీజీ చూస్తే హార్ట్ సడన్గా స్టాప్ అయింది. మేము సిపిఆర్ చేసాము. ప్రోటోకాల్ ప్రకారంగా ఏదైతే చెయ్యాలో 25 నుంచి 30 నిమిషాలు మేము సిపిఆర్ చేసాము. హార్ట్ మళ్ళీ వెళ్ళాల్సిన ఇంజెక్షన్స్ అవి ఇచ్చాము. మేము చేయాల్సినవన్నీ చేసాము. ఆల్రెడీ ఆయన 3 సంవత్సరాలుగా లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వ్యక్తి. బయట ట్రీట్మెంట్ గుంటూరులో ఆయన చేయించుకుంటున్నారు. నా దగ్గరికి ఫస్ట్ టైం ఆయన ఇక్కడికి వచ్చారు. పొద్దున 10:30కి వస్తే రిపోర్ట్స్ అన్నీ అయిపోయేసరికి 2 గంటలు అయింది. క్యాజువాలిటీలో పెట్టాము, ఇంజెక్షన్స్ అవి చేసాము. మేము చేయాల్సిందంతా చేసాము. ఎప్పుడైనా లివర్ పేషెంట్కి పొట్టలోంచి నీరు తీయాలంటే ప్లేట్లెట్స్ అని ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ నార్మల్గా ఉండాలి. ఆయనకి ప్లేట్లెట్స్ 33,000 ఉన్నాయి. ఈ టైంలో నీడిల్ పెట్టి ఏమాత్రం చేసినా సరే లోపల బ్లీడ్ అయిపోతుంది. సో అందుకనే వెంటనే తీయలేదు. మందులు అవి ఇచ్చి కొంచెం నీరు తగ్గించాలి, లేకపోతే ప్లేట్లెట్స్ ఎక్కించి ఇది చేయాలని చెప్పి మేము పేషెంట్లో పెట్టాం. సడన్గా 4:30కి ఆయనకి ఈ ప్రాబ్లం వచ్చింది. పేషెంట్ తరపులు ఏమంటారంటే ముందే చెప్పాలి కదా అంటారు. ఎవరు హార్ట్ అటాక్ని ముందు ప్రెడిక్ట్ చేయలేరండి. మేము అప్పటికప్పుడు పేషెంట్ శాచురేషన్ తగ్గిందని చెప్పి ఆక్సిజన్ పెట్టి దాని తర్వాత సిపిఆర్ చేసి చేయాల్సినవన్నీ చేసాము. నా వైపు నుంచి అయితే ఏదైతే చేయాలో మేము అన్నీ చేసామండి. పేషెంట్కి, నా దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఎంతవరకు వైద్యం జరగాలో దాని ప్రకారంగా వైద్యం జరగాలో అంతా నేను చేశాను. ఇది నేను చేసింది. డాక్టర్ అందుబాటులో లేకపోవడం లేదండి. నేను భోజనానికి వెళ్తే సార్ వచ్చారు, నాకు రిపోర్ట్స్ పంపించారు. సార్ వెళ్ళి చూశారు. పోలీసు నడవడానికి ఆయాసం వస్తుందంటే క్యాథెటర్ వేశారు. ఏదైనా ఎమర్జెన్సీ మధ్యలో కూడా సార్ ఉంటారు. సార్ ఎండి, నేను ఎండి జనరల్ మెడిసిన్, సార్ ఎంఎస్ జనరల్ సర్జన్. ఎవరైనా ఒకళ్ళు భోజనంకి వెళ్తే ఇంకొకరు వచ్చి చూస్తారండి. అది ఎవరు, అది చాలా రాంగ్ అండి. పేషెంట్ 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ వల్ల పొట్టలో నీళ్లు చేరాయి, 2-3 రోజులుగా నీరుడు అవ్వట్లేదు. ఆల్రెడీ 3 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్కి పొట్ట నొప్పి తప్ప ఇంకా ఇబ్బంది ఏమీ చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి దాని ప్రకారంగా నేను ఇక్కడ వైద్యం అవుతుందా లేదా ఇంకెక్కడికైనా పంపించాలా అనే విషయం నేను చెప్తాను. అప్పుడు వరకు సాయంత్రం వరకు ఉండండి, సెలైన్లు అవి పెట్టిస్తాను లేదా ఇంజెక్షన్ చేయిస్తానని చెప్పాను. మా ప్రకారంగా ఆ పేషెంట్కి ఏదైతే లివర్ పేషెంట్ ఉంటారో, లివర్ ప్రాబ్లం వచ్చిన పేషెంట్ ఉంటారో వాళ్ళకి ఏదైతే వైద్యం చేయాలో మేము అంతా చేసాం. తాగేసి ఉన్న పేషెంట్ కాదండి. ఆయన పాత రిపోర్ట్స్ లో మందు తాగడం వల్ల లివర్ పాడైపోయింది అని ఆయన అన్నారు. రిపోర్ట్స్ లో రాసుంది. ఆయన చెప్పింది ఏంటంటే, సో నేను అదే చెప్పాను. పేషెంట్ తాలూకోలు కూడా డాక్టర్ మీద టార్గెట్ చేసి మా మీదకి వచ్చి మమ్మల్ని
తిట్టి అలా చేశారు. అందుకనే మేము మీరు అలాగా అనడం మంచిది కాదు, మీరు అలా మాట్లాడకూడదు, నువ్వు అని నాతో మాట్లాడితే మీరు అలా మాట్లాడకూడదని నేను గట్టిగా మాట్లాడాను. అంతే తప్ప నేను పర్సనల్గా పేషెంట్ అటెండెంట్ కానీ ఏవి కానీ అన్నది లేదండి. అది లివర్ ఫెయిల్యూర్ పేషెంట్ ఏదైతే లివర్ పాడైపోతుందో, పొట్టలో నీరు చేరడం కానీ, దానివల్ల హార్ట్ ప్రాబ్లం రావడం కానీ, దానివల్ల నీరుడు బంద్ అయిపోవడం వల్ల కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రిపోర్ట్స్ అన్నీ చూసి చెప్తాను. నేను ఈరోజు పొద్దున్న 10:30కి వచ్చిన పేషెంట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత కూడా డాక్టర్ గారు వెళ్ళి చూశారు. దాని తర్వాత పాస్ పోయడానికి గొట్టం వేసాము, పాస్ రావడానికి డైటరీ ఇంజెక్షన్ ఇచ్చాము. మేము చేయాల్సినవన్నీ చేసామండి. మా వైపు నుంచి ట్రీట్మెంట్లో అయితే ఏ లోపం లేదు. వెంటనే నీరు తీసేయడము, ఏ పేషెంట్కి వెంటనే నీరు తీయరు. ఆయన ప్లేట్లెట్స్ అంటారు, డెంగ్యూ పేషెంట్లో వచ్చినట్టు ఆయన ప్లేట్లెట్స్ 33,000 ఉన్నాయి. 33,000 ఉన్న పేషెంట్కి నీరు తీయడానికి పొట్టలో సూది ఏమైనా గుచ్చితే ఫర్దర్గా ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఇంకా త్వరగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం జరిగింది ఇది. మా వైపు నుంచి ఏ మాత్రం వైద్య లోపం జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్లో అయినా, ఏ డాక్టర్ అయినా చేయాల్సినవన్నీ మేము చేసాం. మీడియా బయట జరిగే అన్ని కూడా మీరు ఫోటో తీయద్దు అని ఎవరు చాలా మంది దిగుతారు. బయట ఎవరు తీసుకున్నారో కూడా తెలియదు. తీసుకోవద్దు అంటే మేమేమి క్లోజ్ చేసింది ఏం లేదండి, అంతా ఓపెన్ ఏరియా ఇది. అందులో మా బోర్డు ఏమి క్లోజ్డ్గా ఉండదు. మీరు ఎక్కడి నుంచి అయినా ఫోటో తీసుకోవచ్చు, ఏం కాదు. తీసుకోకూడదు, తీసుకుంటే ఏమైనా అవుద్ది అనేది ఏం లేదు. అందులో మా సేమ్ డాక్టర్ గారు చెప్పింది, డాక్టర్ గారు చూశారు. మేము డాక్టర్ గారు రిపోర్ట్స్ వచ్చాక నేను డాక్టర్ గారితో మాట్లాడాక పేషెంట్ తాలూకా వాళ్ళని పిలిచి కూడా చెప్పాను, ప్లేట్లెట్స్ అన్నీ తక్కువ ఉన్నాయండి, ఆల్రెడీ పొట్టలో నీరు చేరింది. సో ఆయనకి చేయగలిగే ట్రీట్మెంట్ ఆ పొట్టలో నీరు తీయడం. అది ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఈ కండిషన్లో దాన్ని వెంటనే ఆ స్టెప్కి వెళ్ళలేము. కొంచెం ఆయన ఏదైనా తింటాను తాగుతాను అంటే ఓరల్గానే ఇవ్వండి, ఎందుకంటే సెలైన్లు కూడా ఎక్కువ పెడతానికి కూడా కుదరదు. అంటే ఆయన ఓఆర్ఎస్ ఏదో ఇచ్చామండి ఆల్రెడీ పేషెంట్కి అన్నారు. ఆ తర్వాత యూరిన్కి వెళ్తాను అంటున్నారండి, అంటే యూరిన్కి ఆయన లెగిసి వెళ్ళటం అంత కరెక్ట్ కాదు. సో ఓన్లీ యూరిన్ పైప్ వేస్తామండి, ఏదైనా వచ్చినా అందులోకే వస్తుంది. సో ఆయన లెగిసి తిరగాల్సిన అవసరం ఏం లేదు, పంపించడం అంత కరెక్ట్ కూడా కాదు అని చెప్పి యూరిన్ పైప్ కూడా వేయటం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఆయనకి సడన్గా ఎప్పుడైతే ఈ 10 నిమిషాలు తక్కువ 5ంటికి బ్రీతింగ్ అది తగ్గటం, ఎప్పుడైతే వాటర్ చేరటం వల్ల ఇలాంటి సడన్ క్రానిక్ లివర్ డిసీజెస్లో సడన్ ఆన్సెట్ కార్డియాక్ అరెస్ట్ ఇవన్నీ వస్తాయండి. సో అవన్నీ కూడా పోనీ మేము ఆయనకి ఏమీ చేయలేదా అంటే వెంటనే ఆక్సిజన్ తీసుకోవడం జరిగింది, సిపిఆర్ చేయడం జరిగింది. ఇంకా సిపిఆర్లో రివైవ్ అవుతారా లేదా అనేది మా చేతుల్లో కూడా ఉండదు. అది మేము చేయగలిగే స్టెప్ తప్ప దాని రిజల్ట్ని మేము డిసైడ్ చేయలేం. అది జరిగింది. గుంటూరు తీసుకెళ్ళిపోమని చెప్పన్నారు. గుంటూరు తీసుకెళ్ళిపోండి లేకపోతే ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోండి కాదండి. ఆయనకి ఒకవేళ ఈ పొట్టలో నీరు చేరి లెవెల్ ఫెయిల్యూర్తో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది బ్రెయిన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలా ఉంటే షిఫ్ట్ చేయాలి తప్ప హార్ట్ కొట్టుకున్నప్పుడు తీసుకెళ్ళిపోవద్దు అని ఎవరు చెప్పలేదు. అదేనండి, ఒకవేళ బ్రెయిన్కి వెళ్తేనే తీసుకెళ్లాల్సి వస్తుంది. మీరు విజయవాడ లేకపోతే గుంటూరు రాజమండ్రి మీరు ముందు ఎక్కడ చూపించుకున్నారో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ లోపు ఇంకా ఆయనకి ఆయాసం కార్డియాక్ అరెస్ట్ ఇవి వచ్చినప్పుడు ఇంక మేము ఆయన నేనే చెప్పానండి ఆయన పర్సనల్గా, ఏమండి ఇప్పుడు మిమ్మల్ని షిఫ్ట్ చేయమని మేము అనం, ఏదో ఆల్రెడీ కార్డియాక్ అరెస్ట్లో ఉన్న పేషెంట్ని ఎవరు షిఫ్ట్ చేయం, మా వరకు మేము ఏం చేయాలో అంతా చేస్తాం. సిపిఆర్లో రివైవ్ అయితే ఇంకేదైనా ఫర్దర్గా చేయడానికి ఉంటుంది, రివైవ్ అయినప్పుడు మేము చేయగలిగేది కూడా ఏముంటుంది.